క్యాన్వా డిజైనింగ్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే 10 సూపర్ యూస్ఫుల్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఇప్పుడు చూడబోతున్నాం. ఇవి మీ వర్క్ఫ్లోను ఖచ్చితంగా మార్చేస్తాయి. జస్ట్ బేసిక్స్ మాత్రమే కాదు, క్యాన్వాలో దాగి ఉన్న అసలు పవర్ని అన్లాక్ చెయ్యాలనుందా? డిజైనింగ్ స్పీడ్ని పెంచి వావ్ అనిపించాలనుకుంటే ఇక స్టార్ట్ చేద్దాం రండి. సరే, ఫస్ట్ సెక్షన్ ఇన్స్టెంట్ డిజైన్ షార్ట్కట్స్. ఈ చిన్న చిన్న కీబోర్డ్ ట్రిక్స్ ఎంత టైం సేవ్ చేస్తాయో చూస్తే నిజంగా షాక్ అవుతారు. రెడీయా? ఓకే, ఒక సర్కిల్ కావాలి అనుకోండి. దానికోసం ఎలిమెంట్స్లోకి వెళ్ళి వెతకాల్సిన పనే లేదు. సింపుల్గా కీబోర్డ్లో సి అని ప్రెస్ చేయండి, అంతే. వెంటనే క్యాన్వాస్ మీద ఒక సర్కిల్ వచ్చేస్తుంది. ఎంత ఈజీ కదా! అలాగే ఒక రెక్టాంగిల్ కావాలంటే గెస్ చేయగలరా? ఎస్, జస్ట్ ఆర్ ప్రెస్ చేయాలి. అనవసరంగా క్లిక్స్ మీద క్లిక్స్ చేయడం కంటే ఇలా ఒక్క బటన్తో పనైపోతే ఎంత బాగుంటుంది. ఇక టెక్స్ట్ యాడ్ చేయాలంటే మెనూల కోసం వెతకటం మానేయండి. జస్ట్ టీ ప్రెస్ చేయండి, టెక్స్ట్ బాక్స్ రెడీ. ప్రతి డిజైన్లోనూ ఇది చాలా టైం సేవ్ చేస్తుంది. ఈ సెక్షన్లో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక లైన్ కావాలంటే ఎల్ ప్రెస్ చేయండి. చూసారా? CRTL. ఈ 4 షార్ట్కట్స్తోనే డిజైనింగ్ ఫ్లో ఎంత స్మూత్ అయిపోతుందో మీకే తెలుస్తుంది. ఇప్పటిదాకా మనం చూసినవి ఒక ఎత్తు అయితే, ఈ ఒక్క షార్ట్కట్ మరో ఎత్తు. అదే ఫార్వర్డ్ స్లాష్ అంటే స్లాష్. ఇది ప్రెస్ చేశారంటే చాలు, ఫోటోలు, గ్రాఫిక్స్, వీడియోలు ఇలా మనకు ఏం కావాలన్నా వెతకడానికి ఒకే ఒక సర్చ్ బార్ వచ్చేస్తుంది. ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్ అనే చెప్పాలి. ఓకే, స్పీడ్గా డిజైన్ చేయడం బానే ఉంది, కానీ దాన్ని ఇంకా అందంగా మార్చడమెలా? సో ఇప్పుడు మనం కలర్స్ అండ్ స్టైల్స్తో ఆడుకుంటూ మన డిజైన్కి ఒక కొత్త కళను తెచ్చే కొన్ని సూపర్ ట్రిక్స్ చూద్దాం. మొత్తం డిజైన్లో ఉన్న కలర్స్ని ఒక్క క్లిక్తో మార్చేస్తే ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది కదా! అదే ఈ స్టైల్స్ ఫీచర్. సింపుల్గా డిజైన్ ట్యాబ్లోకి వెళ్ళి స్టైల్స్ని సెలెక్ట్ చేసుకోండి. అక్కడ నచ్చిన కలర్ ప్యాలెట్పై క్లిక్ చేస్తే చాలు, అంతే. ఒకవేళ కాంబినేషన్ నచ్చలేదా? నో ప్రాబ్లం, మళ్ళీ క్లిక్ చేయండి, కలర్స్ అవే షిఫుల్ అవుతాయి. ఇది జస్ట్ టైమ్ సేవర్ మాత్రమే కాదు, ఒక క్రియేటివిటీ బూస్టర్ కూడా. ఒకప్పుడు గుర్తుందా, ప్రతి చిన్న ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకుని దాని కలర్ మార్చడానికి ఎంత టైం పట్టేదో? కానీ ఇప్పుడు చూడండి, జస్ట్ ఒక్క క్లిక్ అంతే. గంటల కొద్దీ పట్టే పని నిమిషాల్లో అయిపోతుంది. తేడా మీ కళ్ళ ముందే కనిపిస్తుంది కదా! ఒకటి పాత పద్ధతే, చాలా టైం తీసుకునేది. ఇంకొకటి స్మార్ట్ పద్ధతే, క్షణాల్లో పని పూర్తి చేసేది. మనకు బాగా నచ్చిన ఒక ఫోటో ఉంది, అందులోని కలర్స్ మన డిజైన్లో వాడితే బావుంటుంది అనిపిస్తుందా? దానికోసం కలర్ కోడ్స్ వెతుక్కుంటూ టైం వేస్ట్ చేయక్కర్లేదు. సింపుల్గా ఆ ఫోటోని అప్లోడ్ చేసి దానిమీద రైట్ క్లిక్ చేసి అప్లై కలర్స్ టు పేజ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, అంతే. ఆ ఫోటోలోని బ్యూటిఫుల్ కలర్స్ అన్నీ మన డిజైన్కి అప్లై అయిపోతాయి. ఇది నిజంగా మ్యాజిక్ లాంటి ఫీచర్ కదా! ఆగండి, ఇక్కడ బోనస్ టిప్ ఉంది. కేవలం కలర్స్ మాత్రమే కాదు, ఫాంట్స్ కూడా ఒకేసారి మార్చేయచ్చు. ఎలా అంటారా? స్టైల్స్లోనే కాంబినేషన్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని వాడండి. ఒక్క క్లిక్తో మీ డిజైన్కి కంప్లీట్ కొత్త లుక్ వస్తుంది. ఇదొక రకంగా డిజిటల్ డిజైన్ మేకోవర్ అన్నమాట. రైట్, ఇప్పుడు దాకా కలర్స్ చూశాం కదా. ఇప్పుడు ఇమేజెస్, లోగోలతో పని చేసేటప్పుడు టైం సేవ్ చేసే కొన్ని స్మార్ట్ హ్యాక్స్ చూసేద్దాం. ముఖ్యంగా బ్రాండింగ్ చేసేవాళ్లకు ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఏదైనా బ్రాండ్ లోగో కావాలంటే ఏం చేస్తాం? గూగుల్లో వెతుకుతాం. క్వాలిటీ సరిగా లేని లోగోలు దొరికితే చిరాకు పడతాం కదా! ఇకపై ఆ టెన్షన్ అక్కర్లేదు. క్యాన్వా యాప్స్లో బ్రాండ్ ఫెచ్ అని ఉంటుంది. దాన్ని వాడితే చాలు, ఏ కంపెనీ అఫీషియల్ లోగో అయినా సరే క్షణాల్లో మన డిజైన్లోకి వచ్చేస్తుంది. అందరూ ఎదుర్కొనే ఒక కామన్ డిజైన్ ప్రాబ్లం, ఒక ఫోటోలో ఉన్న ఆబ్జెక్ట్ వెనకాల టెక్స్ట్ పెట్టడం ఎలా? దీనికి సమాధానమే మన నెక్స్ట్ మ్యాజికల్ ట్రిక్. దీని పేరే మ్యాజిక్ గ్రాబ్. పేరుకు తగ్గట్టే ఇది నిజంగా మ్యాజిక్ చేస్తుంది. చాలా సింపుల్. ఫోటోని సెలెక్ట్ చేయండి, మ్యాజిక్ గ్రాబ్ మీద క్లిక్ చేయండి, అంతే. ఆ ఫోటోలోని మెయిన్ సబ్జెక్ట్ దాని బ్యాక్గ్రౌండ్ నుండి సెపరేట్ అయిపోతుంది. ఇంకేముంది, టెక్స్ట్ని ఈజీగా దాని వెనుకల ప్లేస్ చేయొచ్చు. సరే, ఫైనల్గా మన డిజైన్స్ని నార్మల్ నుండి ఎక్స్ట్రార్డినరీగా మార్చే కొన్ని ప్రో లెవెల్ ఎఫెక్ట్స్ చూద్దాం. వీటితో డిజైనింగ్ స్కిల్స్ ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్కి వెళ్తాయి. ఈ స్టైలిష్ ఇంటర్లాకింగ్ టెక్స్ట్ ఎఫెక్ట్ చూడటానికి కొంచెం కాంప్లెక్స్గా అనిపించొచ్చు, కానీ చేయటం చాలా చాలా ఈజీ. ఫస్ట్ 2 లెటర్స్ని ఓవర్లాప్ చేయండి. పేజీని డూప్లికేట్ చేసి అందులో ఒక లెటర్ని ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్తో డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడా ఇమేజ్ని మళ్లీ ఒరిజినల్ పేజీ మీదకి తీసుకురండి. ఓవర్లాప్ అవుతున్న చోట కొంచెం క్రాప్ చేస్తే అంతే, ఈ సూపర్ కూల్ ఎఫెక్ట్ రెడీ అయిపోతుంది.
ఒక టెంప్లేట్లో ఒకేలాంటి 10 బటన్స్ ఉన్నాయనుకోండి, వాటి స్టైల్ని మార్చాలంటే ఒక్కొక్కటిగా మార్చడం ఎంత విసుగ్గా ఉంటుందో కదా. ఆ ప్రాబ్లంకి సొల్యూషనే ఈ కాపీ స్టైల్ టూల్. ఆ రోలర్ ఐకాన్ కనిపిస్తుంది కదా, అదే. ఒక ఎలిమెంట్ స్టైల్ని కాపీ చేసి మిగతా అన్నింటి మీద జస్ట్ క్లిక్ చేసుకుంటూ వెళ్ళండి. అంతే, మొత్తం స్టైల్ ఒకేసారి మారిపోతుంది. టెంప్లెట్స్ ఎడిట్ చేసేటప్పుడు ఇది నిజంగా ఒక వరం లాంటిది. టెక్స్ట్కి ఆ మిలమిలలాడే నియాన్ సైన్ ఎఫెక్ట్ ఇవ్వాలనుందా? దీనికి ఒక చిన్న క్రియేటివ్ రెసిపీ ఉంది. ఫస్ట్ టెక్స్ట్ యాడ్ చేసి దానికి నియాన్ ఎఫెక్ట్ ఇవ్వండి. ఇప్పుడు ఆ టెక్స్ట్ని డూప్లికేట్ చేసి దానికి హాలో ఎఫెక్ట్ అప్లై చేయండి. ఫస్ట్ టెక్స్ట్కి నియాన్ యానిమేషన్ యాడ్ చేయండి. ఆ హాలో టెక్స్ట్ని యానిమేటెడ్ టెక్స్ట్ వెనకాల పెట్టండి. ఈ మూడింటిని కలిపితే చాలు, ఈ అద్భుతమైన డైనమిక్ ఎఫెక్ట్ రెడీ. ఓకే, ఇప్పుడుదాకా మనం చూసిన ఈ టిప్స్ అన్నీ కేవలం చిన్న చిన్న ట్రిక్స్ మాత్రమే కాదు. ఇవన్నీ కలిస్తే మన డిజైనింగ్ ప్రాసెస్నే, అంటే మన వర్క్ఫ్లోనే మొత్తం మార్చేస్తాయి. ఎలాగో చూద్దాం పదండి. సో, మనం నేర్చుకున్న కీ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్, స్పీడ్ పెంచుకోవడానికి కీబోర్డ్ షార్ట్కట్స్ మాస్టర్ చేయండి. సెకండ్, స్టైల్స్, మ్యాజిక్ గ్రాబ్ లాంటివి వాడి బోల్డంత టైం సేవ్ చేసుకోండి. ఫైనల్గా, ప్రో లెవెల్ లుక్ కోసం డిఫరెంట్ ఎఫెక్ట్స్ని కంబైన్ చేసి కొత్తవి క్రియేట్ చేయండి. నిజం చెప్పాలంటే ఈ 10 టిప్స్ ఫాలో అయితే డిజైనింగ్ అనేది ఏదో ఒక పనిలా కాకుండా ఒక క్రియేటివ్ ఫ్లోలా మారిపోతుంది. అనవసరమైన పనులన్నీ తగ్గిపోయి మన ఐడియాస్ ఫ్రీగా ఫ్లో అవుతాయి. మరి మీ నెక్స్ట్ డిజైన్లో ఈ ప్రోట్రిక్స్లో ఏది ట్రై చేయబోతున్నారు? ఈ కొత్త స్కిల్స్తో క్రియేట్ చేసే అద్భుతాల కోసం మేం ఎదురు చూస్తుంటాం. హ్యాపీ డిజైనింగ్!